రైతు సోదరులకు నమస్కారం అండి. మన యూట్యూబ్ అయితే గ్రేస్ సీడ్స్ కమ్ము సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఈరోజైతే రావడం జరిగింది బూడిదంపాడు మండలం, రఘునాథపాలెం మండలం, బూడిదంపాడు ఓకే, బూడిదంపాడు అనే గ్రామం రావడం జరిగింది. మరి ఇక్కడ ఈ మిర్చి అయితే లోకేష్ సీడ్స్ వారిది శరణ్య 151 వేయడం జరిగింది. ఈ వెరైటీ అయితే మనం చూడొచ్చు, ఏరిన కాయ అయితే చూడొచ్చు మొత్తం. మరి రైతు అయితే మన దగ్గర గత 3 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. రైతు మాటల్లో మనం ఒకసారి విందామండి. ఏం పెడతాం మీ పేరు? నమస్తే అండి, నా పేరు కేలు సురేష్, మాది బూడియంపాడు, రఘునాథపాలెం మండలం అండి. నేను గత 3-4 సంవత్సరాల నుంచి మన గ్రేస్ సీడ్స్ నుంచి మన సురేష్ అన్న దగ్గర నుంచి తీసుకుంటున్నాను సీడ్స్. ప్రతి సంవత్సరం నాకు ఎకరానికి 20 క్వింటాలు 15 క్వింటాలు నల్లి తామర ఎటువంటి వైరస్ ఉన్నా కానీ తట్టుకొని వస్తుంది. మన అన్న చేతి అలాంటిది అప్పటి నుంచి నమ్మాను నేను అన్న దగ్గర తీసుకొస్తున్నాను. ప్రస్తుతానికి లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను శరణ్య 151 కాదు లోకేష్ సీడ్స్ వాళ్ళు తీసుకొచ్చాను. బాగా కాసిందండి, ఎకరానికి 20 క్వింటాల పైన తేలింది. నేను మన వాళ్ళకి నాడు కూడా పక్కన మా ఇంటి పక్కన వాళ్ళకి ఇచ్చాను, 2-3 రైతులకు ఇచ్చాను. వాళ్ళ దగ్గర అడిగాను, వాళ్ళు కూడా మంచిగా ఉందని చెప్పారు. ఒకసారి మాట్లాడమ్మా. మీ పేరు, మీ కొడుకు పేరు ఏం పేరమ్మా? చంద్రం. మీ చంద్రంకి ఇచ్చింది శరణ్య 151 అట్లుందమ్మా? బాగానే ఉంది సార్, మస్తు ఉంది. ఓకే ఓకే, తోట బాగుంది. ఓకే ఓకే. విన్నారు కండి రైతు సోదరులు అయితే తమ్ముడు మాటల్లో సురేష్, కేలో సురేష్, బూడిదంపాడు గ్రామం. మరి గత 3 సంవత్సరాల నుంచి మన దగ్గర విత్తనాలు తీసుకుంటున్నాడు. అదే చెప్తున్నాడు, మన దగ్గర ఏ రోజు అయితే నాకు అన్న చేయి తీరు బాగుంది, నాకు మంచిగా ఉంది, 20-25 క్వింటాలు యావరేజ్ మనం చెప్పడం కూడా అదే జరుగుతుంది. మనం గొప్పలేం చెప్పట్లేదు, 20-25 క్వింటాలు అయితే పండుతుంది. నల్లి గుబ్బ వైరస్ రాదని కూడా మనం ఈరోజు చెప్పలేదు. వైరస్ నల్లి గుబ్బ ఉన్నా కూడా మరి పంటడం అయితే జరుగుతుంది దేవుడి దయ వల్ల. మరి ప్రతి ఒక్క రైతు కూడా మనం సపోర్ట్ చేసి మన యూట్యూబ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తిగా మరి వీడియోని షేర్ అయితే చేయండి అందరికీ. దయచేసి నమస్కారం అండి, ధన్యవాదాలు.